ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలైతే ముందస్తు వచ్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందస్తుగా అంటే ఒక నెల రోజుల ముందే ఫిబ్రవరి 11, 12 జరిగాయి కిందటిసారి 2021లో. ఇప్పుడు మళ్ళీ 2026 జనవరిలో జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 4 విడతల్లో ఈ ఎన్నికలు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలతో మాట్లాడారు, ప్రతిపక్షాలకు కూడా అన్ని విషయాలు చెబుతున్నారు. ఈ 4 విడతల్లో ఏంటంటే షెడ్యూల్ ఏర్పాటు చేశారు. 2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోపు ఎన్నికల అధికారులు నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. చివరికి అంటే 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు అయితే ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు ఈవీఎంలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు బ్యాలెట్లు పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడేమొచ్చేసి ఈవీఎంలలో జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.